కొద్ది రోజులుగా పోలీస్ శాఖలో డ్రోన్ల వినియోగం పెరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గంజాయి, మత్తు పదార్థాలు సేవిస్తున్న వారిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది పోలీస్ శాఖ. ఇటువంటి వారి కోసం డ్రోన్ కెమెరాలను వినియోగిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మందుబాబులు పట్టుబడుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీ వెనుక బహిరంగ ప్రదేశాల్లో కొంతమంది యువకులు మద్యం సేవిస్తున్నారు. ఏపీలో నేర నియంత్రణపై దృష్టి పెట్టింది పోలీస్ శాఖ. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా రాత్రిపూట నేరాలపై నిఘా పెట్టింది. రాత్రి 11 గంటల తర్వాత అకారణంగా రహదారులపై తిరిగిన చర్యలకు ఉపక్రమిస్తుంది. సరైన కారణాలు చూపెడితే కేసులు పెట్టేందుకు కూడా వెనుకడుగు వేయటం లేదు. గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ ముమ్మర తనిఖీలు చేపడుతూ వస్తోంది. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతోంది. మద్యం తాగి వాహనాన్ని నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసుల సంఖ్య పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా పోలీస్ శాఖలో డ్రోన్ల వినియోగం పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గంజాయి, మత్తు పదార్థాలు సేవిస్తున్న వారిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది పోలీస్ శాఖ. ఇటువంటి వారి కోసం డ్రోన్ కెమెరాలను వినియోగిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మందుబాబులు పట్టుబడుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజ్ వెనుక బహిరంగ ప్రదేశాల్లో కొంతమంది యువకులు మద్యం సేవిస్తున్నారు. అటువంటి వారిని డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించారు పోలీసులు. అయితే అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఆ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఆ యువకులు మద్యం తాగుతూ ఉండగా డ్రోన్స్ని చూసి వారిచ్చిన రియాక్షన్ కామెడీగా మారాయి. ఆ వీడియోకి మన్మధుడు సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జోడించారు. ఆ వీడియోను కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. అయితే ఆ పోస్ట్పై స్పందించారు మంత్రి నారా లోకేష్. ఆసక్తికర కామెంట్స్ చేశారు. పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని చూస్తే జాలేస్తోంది. సారీ గైస్, నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నా, ఎందుకంటే ఏపీ పోలీసులు వారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అంటూ రాసుకొచ్చారు. మరి లోకేష్ చేసిన ఈ సెటైరికల్ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది.